ఘటోత్కచ. ఘటోత్కచ గురించి మనం ఎప్పుడు ఆలోచించినా మనకు మాయాబజార్ మూవీ గుర్తొస్తుంది. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గుర్తొస్తుంది. కానీ అదొకటే కాదు. ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ మహాభారతంలో. ఆయన ఎలా చనిపోయారు నేను చెప్తా. అభిమన్యుడు చనిపోయిన తర్వాత యుద్ధం చాలా పర్సనల్ అయిపోయింది పాండవులకి. ఈవినింగ్ 5 వరకు చేయాలి ఏ యుద్ధమైనా. కానీ ఈవినింగ్ 5 తర్వాత ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు, ల్యాంథర్స్ పెట్టిపిస్తాడు సోల్జర్స్ దగ్గర. రాత్రిలో యుద్ధం జరుగుతుంది. రూల్ బ్రేక్ చేసి యుద్ధం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు భీముడితో, ఈ మూమెంట్లో నువ్వు మీ కొడుకుని పిలవాల్సిందే అంటాడు. అప్పుడు ఘటోత్కచుని తలుచుకున్న వెంటనే ఘటోత్కచుడు వస్తాడు. ఆయన వచ్చి జనాల్ని ఈజీగా దోయేస్తూ ఉంటాడు. చాలా మందిని చంపేస్తాడు. ఘటోత్కచుని చూసి కౌరవులు భయపడిపోయి అలం ఉష అనేసి ఒక రాక్షసుని పిలిపిస్తాడు. అలం ఉష అనే రాక్షసుడికి ఘటోత్కచుడికి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎలా జరుగుతుందంటే 2 వార్ ఎలిఫెంట్స్ యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. అసలు అలం ఉషాని చంపేస్తాడు. ఇది చూసి దుర్యోధనుడు చాలా భయపడిపోయి కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, నీ దగ్గర ఒక స్పియర్ ఉంది కదా, ఆ స్పియర్ ని ఇప్పుడు ఘటోత్కచుడి మీద వదిలేసే, ఎందుకంటే ఆయన బతికితే మనమందరం చచ్చిపోతాం ఈ మూమెంట్ లో అంటాడు. అది తగిలిన వెంటనే ఘటోత్కచుడు ఇంకా చనిపోయే మూమెంట్ లో కూడా వాళ్ళ నాన్నని చూద్దాము అని చెప్పి వెనకాలకు వస్తుంటే కృష్ణుడు ఏమంటాడు, మా పక్క పడద్దు, నువ్వు ఎంత ఎత్తు ఎదగలుగుతావో ఆకాశం అంత ఎత్తు ఎదిగి వాళ్ళ పక్క పడిపో అంటాడు. అదే నువ్వు మీ నాన్నకి చేసే సహాయం అంటాడు. ఆకాశం అంత హైట్ ఎదిగి కౌరవులు పక్క పడిపోతాడు. ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడా ఆయన చావు వాళ్ళ నాన్నకి అర్పించేశాడు. అంత గొప్ప మహానుభావుడు ఘటోత్కచుడు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.